భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్లమెంట్ సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయంలో ఆయన మూడోసారి తన విధులను నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పీఎంఓలోని ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ రైతులకే తొలి ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఉదయం సౌత్ బ్లాక్ లోని పీఎం కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రైతులకు సంబంధించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై మోదీ తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. సుమారు 20,000 కోట్లు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు ప్రధానికి చప్పట్లతో కార్యాలయంలోకి పీఎంఓ సిబ్బంది స్వాగతం పలికారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం వీలైనంత వరకు కృషి చేయాలని, మా ప్రభుత్వం దీనికోసం నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తామని మోదీ చెప్పారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఎంఓ ఉద్యోగులతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కేంద్రంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యాలయం మోదీ కేంద్రీకృతమైనదిగా ఉండకూడదని వెల్లడించారు. ఇప్పటి వరకు పీఎంఓ కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేదని, కానీ ప్రజలకు పీఎంఓగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. తమకు ఒకటే లక్ష్యం ఉందని, దేశమే ప్రథమమని గుర్తు చేశారు. ప్రభుత్వం అంటే ఒక శక్తి, అంకిత భావం, తీర్మానాలు అన్నారు. पीएमओ ये सेवा का अधिष्ठान होना चाहिए, पीएमओ ये पीपल्स पीएमओ होना चाहिए, ये मोदी पीएमओ नहीं हो सकता है। और इसलिए मेरे दिल दिमाग में सिवाय 140 करोड़ कोई नहीं, और मेरे लिए 140 करोड़ नागरिक नहीं है, मेरे लिए 140 करोड़ परमात्मा का रूप है। और जब मैं सरकार में बैठ करके कोई निर्णय करता हूं तो मैं सोच रहा हूं कि मैंने आज 140 करोड़ देशवासियों को इस रूप में मैंने पूजा की है, और उनके चरणों में मैंने इस योजना के रूप में एक पुष्प चढ़ाया है। उस भाव से मैं काम करता हूं। सरकार की बात आती है तब वो अकेला मोदी नहीं होता है, उसके जो हजारों दिमाग उसके साथ जुड़े हुए हैं, हजारों मस्तिष्क जो इस काम में लगे हुए हैं, हजारों भुजाएं जिस काम को कर रही है। ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆదివారం నాడు నరేంద్ర మోదీ ప్రధానిగా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానితో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను మోదీ సొంతం చేసుకున్నారు.